వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు ఎప్పుడూ నిర్వీర్యమైపోయినాయి. కూటమి గవర్నమెంట్ వచ్చిన ఒక 1 మంత్లోనే కేవలం ప్రతీకారాలు, హత్యలు, అత్యాచారాలతో చెలరేగిపోతుంటే వాళ్ళు ఎంతసేపు దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే ఈ వ్యవస్థలని పట్టించుకునే నాదుడు ఎవరు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ కనీసం ఎక్కడైనా ఒక రివ్యూ మీటింగ్స్ కానీ, విద్య మీద, వైద్యం మీద రివ్యూ మీటింగ్స్ కానీ, ప్రజలకు సంబంధించిన మౌలిక వసతి మీద రివ్యూ మీటింగ్స్ ఎక్కడా ఏమీ లేవు. అసలు చెప్పుకుంటూ పోతే ఒక్కసారి ఎల్లో మీడియా కనుక సపోర్ట్ చేయకుంటే వాళ్ళు చేసిన దారుణాలు, ఆకృత్యాలు ఈ కూటమి గవర్నమెంట్ 1 ఇయర్ పరిపాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరమైన పరిపాలన లేదు. ఆఖరికి 10వ తరగతి పరీక్షలని కండక్ట్ చేయడంలో కూడా ఈ కూటమి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎట్లా అంటే ఎప్పుడైతే మార్చిలో 10th పరీక్షలు అయిపోయిన వెంటనే వితిన్ ఒక 20-25 డేస్లలో మనకి రిజల్ట్స్ వెంటనే ఇచ్చేసేయాలి అనే ఒక ఆలోచనతోటి, దాని ఏదో గొప్పగా చెప్పుకోవాలన్న ఆలోచనతోటి కేవలం 20-25 రోజులలో ఏప్రిల్ నెలలోనే రిజల్ట్స్ ప్రకటించేసి, సో రిజల్ట్స్ ప్రకటించడం గొప్ప కాదు, ఆ జనరల్గా ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు నిష్పక్షపాతంగా కరెక్ట్గా రిజల్ట్స్ ఇచ్చినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. కానీ ఎప్పుడు లేని అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో కానీ ఎక్కడ కూడా ఇంత ఘోరమైన అసలు 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయింది కూటమి. అట్టర్ ఫ్లాప్ అనే దానికన్నా అసలుకి దానికి వేరే పదం అనేది ఉండదు ఇక. ఎందుకంటే దాదాపు ఈ కూటమి గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపు ఒక 65,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు. ఎంతలా అంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి దాదాపు 5 సబ్జెక్టులలో 85% ఏబో మార్కులు వచ్చి సోషల్లో 27 మార్కులు వచ్చినాయి ఆ అమ్మాయికి డౌట్ వచ్చి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 27 మార్కులకి రీవాల్యుయేషన్లో 85 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఐఐటికి కానీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కానీ మంచి దాంట్లో అడ్మిషన్స్కి అసలు ఆల్రెడీ టైం అయిపోయింది. దాంతోపాటు బాపట్లలో ఒక అమ్మాయికి అన్నిట్లలో 90% ఏబో వచ్చి సోషల్లో 30 మార్క్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 90 మార్క్స్ వచ్చినాయి. అంటే ఈ కూటమి గవర్నమెంట్ ఎంత అట్టర్ ఫ్లాప్ అయింది. దాదాపు 65,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఇప్పటికే 11,000 మంది అలా పాస్ అయ్యారు. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. రీవాల్యుయేషన్లో 65,000 మంది రీవాల్యుయేషన్ పెట్టుకోవడం అంటేనే ఈ కూటమి గవర్నమెంట్ ఎంత విద్యాశాఖలో ఎంత అస్తవ్యస్త పరిపాలన కొనసాగించిందో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకోట్లేదు. లోకేష్, నువ్వు సిగ్గుపడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా కనీసం జగన్మోహన్ చేసిన దాంట్లో కనీసం మీరు ఒక 10% చేసినా మీరు అచీవ్ అయినట్లే ఈ గవర్నమెంట్లో. ఎంతలా అంటే అంతలా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది ఈ కూటమి గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు, సిగ్గుపడు కొంచెం.